మందకృష్ణ మాదిగ. ఇది ఒక పేరు మాత్రమే కాదు, 40 సంవత్సరాల ఉద్యమం, పేద బడుగు బలహీన వర్గాల కోసం అలుపెరగని పోరాటం. మావోయిస్టుగా అడవిబాట పట్టి గాంధీ ఆదర్శంతో అంబేద్కర్ ఆశయాలను నిజం చేయడానికి జనజీవనంలో కలిసి 1994లో 14 మంది యువకులతో MRPS మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మాదిగ దండోరాను స్థాపించి ఈ రోజు 2 తెలుగు రాష్ట్రాలే కాదు, దేశమే తన వైపు తిరిగి చూసేలా చేసిన మహనీయుడు మన మందకృష్ణ మాదిగ. మంద ఎల్లయ్యగా, ఏలియగా, కిషన్గా, ఈ రోజు మందకృష్ణ మాదిగగా మన 2 తెలుగు రాష్ట్రాలకు అనేక సేవలు అందించాడు. తన కులం పేరునే తన పేరులో చేర్చుకొని కొన్ని వేల మందికి ధైర్యాన్నిచ్చి ఆదర్శంగా నిలిచాడు. ఎంతమంది నాయకులు భయపెట్టినా, జైల్లో పెట్టినా, అవకాశాలతో ప్రలోభ పెట్టినా తన ఉద్యమాన్ని ఏ రోజు ఆపలేదు. అలాంటి గొప్ప మహనీయుడు గురించి ఈ రోజు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. జూలై 7, 1965న షాయంపేట, హనుమకొండ జిల్లాలు కొమరయ్య, కొమరమ్మ దంపతులకు మంద ఎల్లయ్య జన్మించాడు. పరిస్థితుల ప్రభావం వలన ఎల్లయ్య నుండి ఏలియాగా, మంద కిషన్గా ఈరోజు మన అందరి మందకృష్ణ మాదిగగా మారారు. ఆయన విద్యార్థి దశ నుండి అనేక ఉద్యమాల్లో చురుకుగా పాల్గొనేవాడు. 1980లో కుల వ్యతిరేక కార్యక్రమాలను ప్రారంభించాడు. ఆయన ఉద్యమాన్ని గుర్తించిన నక్సలైట్ గ్రూప్ అయిన పీపుల్స్ వార్ తనకు మద్దతుగా నిలిచింది. కొన్ని సంవత్సరాలు ఆయన ఉద్యమానికి సహాయాన్ని అందించింది. అయితే ఆ తరువాత చట్టపరమైన మార్గాల ద్వారా తమ హక్కులను పొందేందుకు తీవ్రవాద మార్గాన్ని విడిచిపెట్టాడు. కానీ తన ఉద్యమాన్ని మాత్రం ఆపలేదు. ఆ ఉద్యమం జరుగుతున్న సమయంలోనే 1985లో కారంచెడు సంఘటన, 1991లో సుండూరు ఊచకోతల వలన తన దళిత ఉద్యమం మరింత బలపడింది. కానీ తన రిజర్వేషన్ విధానాలను ఎవరూ అర్థం చేసుకోలేకపోయారు. దానివలన తనకు సరైన మద్దతు లభించలేదు. 1994లో ఈదుమూడి గ్రామం, ప్రకాశం జిల్లాలో షెడ్యూల్ కులాలు, ఎస్సీ ఉపవర్గాలు సృష్టించాలని ఒక ఉద్యమం చేశారు. ఆ ఉద్యమానికి మందకృష్ణ మాదిగ గారు బాధ్యత వహించారు. ఇక అదే రోజు 14 మంది యువకులతో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని స్థాపించాడు. స్థాపించిన కొన్ని రోజుల్లోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేక ఉద్యమాలు, నిరసనలు నిర్వహించాడు. 2008లో మాదిగ రిజర్వేషన్ల కోసం నిరాహార దీక్షను కూడా చేశాడు. మందకృష్ణ గారు తమ ఉద్యమ గుర్తింపు కోసం తన పేరుకు చివరిలో తన కులం పేరును కూడా చేర్చుకున్నాడు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని మాదిగ దండోరా అని కూడా అంటారు. ఈ దండోరా ఉద్యమం అనాది కాలంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బలమైన ఉద్యమ సంస్థగా ఎదిగింది. దోలు దెబ్బ, చాగిరేవు దెబ్బ, తుడున్ దెబ్బ వంటి ఉద్యమాలు ఈ దండోరా స్ఫూర్తితోనే వచ్చాయి. అసలు ఈ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ప్రధానంగా చేస్తున్న కుల వర్గీకరణ అంటే ఏమిటి అంటే, దళితులలో 70% ఉన్న మాదిగ ఉపకులాలకు 10% రిజర్వేషన్లు మాత్రమే అందుతున్నాయి. 30% మాత్రం ఉన్న మాలలకు 90% రిజర్వేషన్లు అందుతున్నాయి. దళితుల్లోని ఒక వర్గం మరొక వర్గ ప్రయోజనాలను సొంతం చేసుకుంటుంది. అన్యాయం పాలైన వర్గానికి న్యాయం జరగాలనేది ఈ కుల వర్గీకరణ. అలాగే బీసీలో ABCD వర్గీకరించినట్లుగా ఎస్సీలో కూడా ABCD వర్గీకరించాలనేదే ఈ ఎస్సీ వర్గీకరణ విధానం. మందకృష్ణ మాదిగ గారు 1994లో MRPS స్థాపించిన నుండి చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కె చంద్రశేఖరరావు, ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వరకు ప్రతి ఒక్కరి దగ్గర ప్రయత్నించాడు. చివరుగా మన దేశ ప్రధాని అయిన నరేంద్ర మోడీ వరకు వెళ్ళి తన ఉద్యమాన్ని చివరి దశకు తీసుకుని వచ్చారు. మందకృష్ణ మాదిగ గారి ఉద్యమం కేవలం దళితులకు మాత్రమే కాదు, పేద బడుగు బలహీన వర్గాల కోసం ఆయన అనేక ఉద్యమాలు చేశాడు. వికలాంగుల కోసం, వృద్ధుల కోసం, వితంతులు, చిన్నపిల్లల గుండె ఆపరేషన్ల కోసం ఉద్యమించాడు. 2005లో చిన్నపిల్లల గుండె ఆపరేషన్ల కోసం ఉద్యమిస్తున్న సమయంలోనే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు స్పందించి ఈ మాదిగ దండోరా ఆధ్వర్యంలోని ఆరోగ్యశ్రీ పథకానికి శ్రీకారం చుట్టాడు. ఇలా 40 సంవత్సరాల పోరాటంలో ఎన్నో ఒడిదుడుగులను ఎదుర్కొని తను నమ్మిన దానికోసం ఇన్ని సంవత్సరాలు పోరాటం చేస్తూనే ఉన్నాడు. గత 40 సంవత్సరాలుగా ఎన్నో ఉద్యమాలు చేస్తూ నేడు 2 తెలుగు రాష్ట్రాలనే కాదు, మొత్తం దేశంలోనే గొప్ప వ్యక్తిగా మారిన మన మందకృష్ణ మాదిగ గారికి నా ధన్యవాదములు. మరియు మీ విలువను కేంద్ర ప్రభుత్వం అర్థం చేసుకొని ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డు ఇచ్చినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మందకృష్ణ మాదిగ గారిపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. అన్న గొప్పతనం అందరికీ తెలిసేలా ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియోకి లైక్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రతి ఒక్కరి సబ్స్క్రిప్షన్ నాకు చాలా ఇంపార్టెంట్ మరియు నా ఛానల్కి చాలా సపోర్ట్ అవుతుంది. ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని వేడుకుంటున్నాను.